హాయ్ అండి. నేను మీ కేఎస్ రాణిని. మా నిమ్మ చెట్టు చూడండి, కాయలు ఎల్లో కలర్కి వచ్చేసి వెండిపోయి ఇలా కింద రాలిపోయి ఉన్నాయి. నేను అలా వచ్చి ఊరికే గాలి వర్షం వచ్చేలా ఉందని డాబా మీదకి పైన టెర్రస్ పైకి వచ్చేసాను. వచ్చేసరికి ఇలా నిమ్మ పండ్లు అక్కడక్కడ పడిపోయి ఇలా ఉన్నాయి. ఇంకా చెట్టుకి కూడా ఉన్నాయండి. ఇక ఈ ఎల్లో కలర్ ఇవన్నీ కోసేద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకా మీకు చూపిద్దామని కాయలు ఒకసారి వీడియో తీస్తున్నాను. కోసేస్తున్నానండి ఇవి కూడా. ఇంకా పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయండి. అయితే నేను దీన్ని డ్రమ్లోకి మార్చిన తర్వాత చెట్టులో చాలా తేడా వచ్చిందండి. అసలు టబ్లో ఉన్నన్ని రోజులు కూడా గ్రోత్ లేదు. చెట్టు కాయలైతే ఇస్తుంది కానీ గ్రోత్ అనేది రాలేదు సరిగా. ఇందులోకి మార్చిన తర్వాత అసలు చక్కగా వచ్చేస్తుందండి. బ్రూమింగ్ కూడా వస్తుంది. ఇంకా పచ్చికాయలు చాలా ఉన్నాయండి. ఈ ఎండలకి ఇవన్నీ సమ్మర్లో బాగా ఎండల్లో ఏప్రిల్ నెలలో అట్లా పడ్డ పిందెలండి ఇవి. లావు ఎండలకి లావుగా అవ్వలేకపోయాయి. ఇక్కడ ఒకటి ఉన్నట్లుంది. మనం ఎంత వాటర్ పోసినా అంత లిక్విడ్ ఇచ్చినా ఎండలకండి. అయితే జ్యూస్ మాత్రం చిన్న కాయ అయినా జ్యూస్ మాత్రం బాగా ఉందండి. మనం కొనే కాయల్లో ఎంత పిండినా కానీ సన్నకాయలో జ్యూస్ రావట్లేదు. ఈ కాయలో మాత్రం జ్యూస్ మాత్రం బాగా ఉందండి. అసలు లావు సైజు కాయ అయితే చాలా వస్తుంది జ్యూస్. సన్నకాయ అయినా కానీ బాగానే ఉంది. ఒక్క చెట్టున్నా సరిపోతున్నాయండి, మాకు బాగానే వస్తున్నాయి. నేను అప్పుడప్పుడు ఫోన్ దగ్గర ఉంటే వీడియో తీసి చూపిస్తున్నాను. నేను కోసేటప్పుడు దగ్గర లేకుండా వచ్చినప్పుడు అయితే వీడియో తీయట్లేదు. మేము గ్రీన్ టీలోకి వాటికి రోజు ఇవే వాడుకుంటామండి. ఇది రావట్లేదండి, ఇంత గట్టిగా ఉంది, వదిలేద్దాం. ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి. గట్టిగా రాగాలంటే పట్టుకుంటే ఊడొచ్చేలా ఉంటేనే నిమ్మకాయలు కొయ్యగలుగుతున్నాం. లేదంటే గట్టిగా కొయ్యాలి అంటే ముళ్ళు గుచ్చేసుకుంటున్నాయి. అవన్నీ పచ్చికాయలండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కోసేద్దాం. ఇవ్వండి మొత్తం ఒక డజన్ పైనే దొరికాయి. నేనైతే ఏం తీసుకురాలేదండి, పైకి వచ్చి చేతులతో వచ్చాను. ఇక అందుకే కింద పెట్టి చూపిస్తున్నాను మీకు. ఒక 16 కాయల వరకు ఉన్నాయండి.